బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ రద్దుపై వెనక్కి తగ్గని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గంపా గోవర్ధన్, కలెక్టర్ జితీష్ వి పాటిల్ వివరణ ఇచ్చిన రైతులు నమ్మడం లేదు. దీంతో అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపు కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి 49 మంది కౌన్సిలర్లు ఇళ్లలోకి వెళ్లి వారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 11న ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతు జేఏసీ వెల్లడించింది. ఈ సమావేశానికి 8 గ్రామాల రైతులు కానున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ రద్దుపై వెనక్కి తగ్గని రైతు ఐక్యచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గంపా గోవర్ధన్, కలెక్టర్ జితీష్ వి పాటిల్ వివరణ ఇచ్చినా రైతులు నమ్మడం లేదు. దీంతో అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు సంఘాలు నేతల సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపు కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి 49 మంది కౌన్సిలర్ల ఇళ్లలోకి వారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 11న ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతు జేఏసీ వెల్లడించింది. ఈ సమావేశానికి 8 గ్రామాల రైతులు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ రద్దుపై వెనక్కి తగ్గని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గంపా గోవర్ధన్, కలెక్టర్ జితీష్ వి పాటిల్ వివరణ ఇచ్చిన రైతులు నమ్మడం లేదు. దీంతో అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంపత్, ఏదైతే రైతులు ఈ మాస్టర్ ప్లాన్ మాకు నచ్చట్లేదు, మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా అయితే గత కొన్ని రోజులుగా 40 రోజులకు పైగా కూడా ఆందోళన చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడెక్కడ కూడా అంటే మొదటి నుంచి ఇక్కడ బీజేపీ పార్టీ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ గా నిలిచింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి మద్దతు చేసిన నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ మధ్య అయితే ఉద్రిక్త రూపం దాచుకుందని చెప్పొచ్చు. గత 45 రోజుల కింద అయితే ఆ రైతు రాములు అనే వ్యక్తి మృతి చెందడం పట్ల అయితే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా అయితే మాకైతే ఏదైతే గ్రీన్ జోన్ ఇలాంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకోవాలి, ఇండస్ట్రియల్ కాకుండా గ్రీన్ జోన్ ఇవన్నీ కూడా మా భూములు మాకు పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు అయితే తగ్గేది లేదన్న విధంగా అయితే రైతులు భీష్మించుకో కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూస్తా ఉంటే ఈ రోజు జరిగింది ముఖ్యంగా చెప్పుకుంటే రైతులు అనేది ఇన్ని రోజులు జరిగిన ఏదైనా సంఘటనని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఏదైతే చేస్తున్నది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఇది 2 పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అయితే మేము ఏదైతే ఇన్ని రోజులు చేసామో మొన్న కలెక్టర్ ముట్టడి కూడా చేసిన దాని పట్ల అయితే ఆ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టిందని చెప్పేసి వీరికైనా స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు నిన్న గత ఏదైతే ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే కూడా అతను మీ ఏదైతే పండించుకునే భూములకు కూడా మేము ఖచ్చితంగా అయితే అది ఢిల్లీకి చెందినటువంటి
ఏదైతే DDF కన్సల్టెన్సీ అయితే చేసిన తప్పిదం అన్నట్టుగా కూడా ఆయన చెప్పాడు. ఏదైతే పంట భూములు ఉన్నాయో పంట భూములకైతే ఖచ్చితంగా దానికి జోలికి వెళ్ళమన్నట్టుగా కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇటు కలెక్టర్ కూడా అదే విషయం చెప్పినప్పటికీ కూడా రైతులు ఆ విషయాలు కూడా నమ్మని పరిస్థితి ఉంది. ఇట్లాంటి సంఘటనలు కూడా ఏదైనా చెప్తే ముందే క్లారిటీ ఇచ్చేవాళ్ళు, ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకుండా ఏదో ఇప్పుడు తూతు మంత్రంగా అయితే చెప్పి ఇట్లాంటివి అయితే మేము నమ్మమనే ఒక సంకేతంతో అయితే ఈ రోజు ఒక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అయితే ఒక సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశంలో ఏదైతే నిన్న మాట్లాడిన కలెక్టర్ మాటలను దృష్టి పెట్టుకుని ఇటు గంప గోవర్ధన్ ఎమ్మెల్యే మాటలను దృష్టి పెట్టుకుని కూడా ఒక కార్యాచరణ రూపొందించారు. ఇది అయితే ఖచ్చితంగా అయితే ఈ కార్యాచరణ అయితే వీళ్ళు ఏదైతే ఎప్పుడు క్లారిటీగా 100% వీటి అన్నిటి రద్దు చేసి మా భూముల జోలికి కానీ మాకు అన్నిటి కూడా న్యాయం చేసేంత వరకు పోరాటం ఆగదని అందులో స్పష్టం చేసుకున్నారు. దీంట్లో భాగంగానే ఒక 10 మంది రైతులకు ఒక గ్రూప్ ఏర్పడి ఎక్కడైతే కౌన్సిలర్లు ఈ కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి టౌన్ లో ఉన్నటువంటి 49 మంది కౌన్సిలర్లు ఇంటికి వెళ్ళేసేసి వినతి పత్రం ఒక 10 మంది గ్రూప్ తో కలిసేసి ప్రతి ఒక్క కౌన్సిలర్ కి 49 మంది కౌన్సిలర్ ఉన్నారు, అందరికి కూడా ఈ వినతి పత్రం అందజేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. దీంతో పాటు 11వ తేదీ అంటే బుధవారం రోజునైతే కలెక్టర్ కి ఏదైతే మున్సిపల్ కార్యాలయం ముందైతే ఒక ధర్నా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3 గంటలు ఈ రైతులందరూ కలిసి 3 వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే భూములు కోల్పోతున్న గ్రామాలకు సంబంధించిన 8 మంది గ్రామాలందరూ కూడా హాజరై ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని 3 గంటల కీలక సమావేశం సంపాదించుకున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా చేద్దామని చెప్పి ఫ్యూచర్ ప్లాన్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్లాన్ అయితే ఏదైతే ఉందో ఈ ప్లాన్ అయితే కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ 49 మంది ఏదైతే కౌన్సిలర్లు ఉంటారో ఈ కౌన్సిలర్ అందరికి కూడా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ మద్దతు కూడా తీసుకుందామని చెప్పేసి ఒక వైపు చూస్తున్నారు. అదే విధంగా నిన్న చూసుకున్నట్టయితే చాలా మంది ప్రముఖులు ఇక్కడ కోదండరామ్ వచ్చారు, ఇక్కడ మళ్ళీ కేపాల్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి కూడా కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు ప్రభుత్వం చేసే పని అయితే ఏదో ఒక రైతులకు పొట్ట అంటే వాళ్ళు పండించుకునే పంటల్ని కూడా ఇట్లాంటి ఏదో జోన్ ప్రకటించి ఏదో ఇండస్ట్రియల్ జోన్ అని గ్రీన్ జోన్ అని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి రైతుల పట్ల అయితే మీకు ఒక తీవ్ర విమర్శ వస్తుంది. రేపు పొద్దున ప్రభుత్వం కూడా ఇరగాటంలో పడే పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ పూర్తిగా కూడా ఐక్యంగా ఉన్నారు. ఎప్పుడైతే ఐక్యంగా అయితే పని ఐక్యంగా అయితే పోరాడతారో అప్పుడే ఏదైనా విజయం సాధిస్తుందని కూడా వీళ్ళకు క్లియర్ గా అర్థమైంది రైతులకు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక కార్యాచరణ అమలు చేసుకొని దీనిపైన అయితే పోరాటం సాగిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. గతంలో కూడా ఏదైతే 2-3 రోజుల కింద చూసుకున్నట్టయితే బండి సంజయ్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇది ఇంకా బలపడిందని చెప్పి చెప్పచ్చు. బండి సంజయ్ వచ్చినప్పుడు ఇక్కడ రైతులు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున లోపల ఒక జోష్ వచ్చి అదంతా కూడా ఖచ్చితంగా మాకు మద్దతు ఇంకా బలంగా అయితే మద్దతు ఇస్తారు బీజేపీ అని చెప్పేసి రైతులకు కూడా ఒక ఆశాభావం ఉంది. ఈ ఆశాభావంతో ఆ రోజు ఏదైతే ముట్టడికి యత్నించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఘర్షణ వాతావరణం చూసుకుంది. ఇందులో కూడా చూసుకున్నట్టయితే ఇటు బండి సంజయ్ కూడా కేసులు అంటే బండి సంజయ్ తో పాటు కాటపల్లి వెంకటరమణ ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి వీళ్ళపైన అయితే నాన్ బెయిలబుల్ అయితే కేసులు కూడా బుక్ చేశారు. ఏదైనా సరే ఇట్లాంటి దానికి అయితే బీజేపీ ప్రభుత్వం భయపడేది లేదని చెప్పేసి ఖచ్చితంగా 100% మద్దతు అయితే ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే ఇట్లాంటి కమిటీ ద్వారా ప్లాన్ చేసుకొని కార్యాచరణ రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి పూర్తి వివరణ ఇవ్వాలని కేటీఆర్ గతంలో చెప్పారు. మరి ఇప్పుడు ఉన్నతాధికారులు స్పందించకపోవడం గల కారణాలేంటి? అయితే ఏదైనా ఇప్పుడు ఇటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే పర్టికులర్ గా ఏదైతే ఉందో అది చెయ్యండి అని చెప్పినప్పటికీ కూడా ఇదంతా కూడా ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ చేసిన తప్పిదం. మేమైతే ఇట్లాంటి ముందు నుంచే వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఇక్కడ లోకల్లో ఉన్న ఏదైతే ఎమ్మెల్యే కూడా ఇక్కడ కలెక్టర్ కూడా అదే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ తప్పిదం అంతా కూడా ఒక మధ్యలో ఏదైతే కన్సల్టెన్సీ ఉందో ఈ కన్సల్టెన్సీ చేసిన తప్పిదం వల్ల ఎట్లా అవుతున్నాయి. ఖచ్చితంగా అయితే మేము దీనికైతే అభ్యంతరాలు మేము కూడా చెప్పాము. రైతులకు పంటలు పండించే భూములు అయితే మేము గ్రీన్ జోన్ గా ప్రకటించి ఏదైతే అంటే
భూముల్ని తీసుకోవడానికి అయితే మేము చెప్పలేదు. ఇదంతా కూడా బై మిస్టేక్ లా వాళ్ళు చేశారు. అది మాకు కూడా తెలియదు. మేమైతే క్లియర్ గా కూడా ఏ రికవరీ కూడా అంటే 21 సంవత్సరాల తర్వాత అయితే ఇట్లాంటి ఏదైతే ఒక చేసిన ఇట్లాంటి జోన్ ప్రకటించిన నేపథ్యం కూడా 21 years 20 నుంచి 21 సంవత్సరాల వరకు అయితే ఇట్లా ఉంటుంది. దీని ప్రకారంగా అయితే మేము క్లియర్ గా చెప్పాము. ఇట్లాంటి ఏదైతే మార్పు కోరుకున్నారు సిటీ కామారెడ్డి జిల్లా అయితే కొత్తగా జిల్లా అయిన నేపథ్యంలో కూడా పాత ఏదైతే ఉందో పాత మ్యాప్ అంతా కూడా చేంజ్ చేసి కొత్తది ఇవ్వాలని చెప్పి వాళ్ళ కన్సల్టెన్సీకి ఇచ్చాము. వాళ్ళేమో ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలు పండించే పంట భూములను కూడా ఇట్లా ఇచ్చారు. ఇదంతా కూడా పూర్తిగా ఇంకా కంప్లీట్ కాలేదు. ఖచ్చితంగా అయితే మారుస్తామని చెప్పేసి కూడా అక్కడ కేటీఆర్ కూడా రైతుల పక్షపాతిగా ఉంటాము. ఏదైతే మేము రైతులకు వ్యతిరేకంగా ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి ఒక సెగ తగిలిందని చెప్పేసి మనం చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఐక్యంగా పోరాడుతున్నారు. ఏదైతే రైతులకు పండించే పంట భూమి పట్ల ఇట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకున్న దాకైతే వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ఇట్లా చేస్తున్న కార్యక్రమాలు అయితే ఉధృతంగా పోరాడుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి అర్థమైంది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే మీరు మార్పులు చేయాలని చెప్పేసి కూడా అటు కేటీఆర్ చెప్పినప్పటికీ కూడా ఇది మొత్తానికైతే మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయని కూడా మనం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు రైతు సంఘాల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అయితే రైతు కార్యాచరణ వాళ్ళు క్లియర్ గా అర్థమైంది. ప్రభుత్వం దృష్టికి అయితే మేము వెళ్ళాము. ప్రభుత్వం ఖచ్చితంగా అయితే మేము పోరాడుతున్న ఏదైతే మా పోరాటాన్ని అర్థం చేసుకుంటుందని చెప్పేసి కూడా వీళ్ళు భావించిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు పోరాటం ఐక్యంగా ఉన్నారు. 8 గ్రామాల ప్రజలు ఉన్నారు. ప్రజలతో పాటు ఇక మొన్న చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన వివిధ గ్రామాల్లో సంబంధించిన పాలక వర్గం పూర్తిగా కూడా ఆ టీఆర్ఎస్ పాలన ఉన్నాడని అందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా అయితే దానికి రాజీనామా చేసి వచ్చారు. ఈ పోరాటంలో కలిసి వచ్చారు. రైతుల వేదిక ఏదైతే ఉందో ఈ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అయితే అందరూ కూడా దీన్ని కలిసికట్టుగా యూనిటీగా పనిచేస్తున్నారు. ఒకటి దీనికి సంబంధించిన ఏదైతే సపోర్ట్ కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా ఇక్కడ మెయిన్ పార్టీలు అన్ని కూడా మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ముందు నుంచి ఇస్తుంది. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇటు ఎవరైనా సరే రైతుల పట్ల అయితే ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే వీళ్ళు భవిష్యత్ కార్యాచరణ అయితే గట్టిగా నిర్ణయించుకున్నారు. ఏదైతే 8 గ్రామాల రైతులైతే 10 మందికి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని ప్రతి కౌన్సిలర్ ఏదైతే కౌన్సిలర్ లో ఉన్న 49 కామారెడ్డి టౌన్ లో ఉన్నటువంటి అందరి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు ఒక వినతి పత్రం, అయ్యా మా మొర ఇలా ఉంది, మాకు ఇట్లా భూములు కోల్పోతున్నాం, మా జీవనం కూడా ఇంటి అయిపోతుంది. గతంలో చూసుకుంటే మా అలాంటి రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఆయన ఒక్కైనా ఇట్లా చేసుకున్నారు. మా అందరికీ కూడా అట్లాంటి ఫీలింగ్ ఏముంది, మేము కూడా రేపు పొద్దున ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. దీంతో పాటు 11వ తారీఖు అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట అయితే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని కూడా చెప్తున్నారు. ఇట్లాంటివి అయితే చూద్దాము. ఇంకా అంటే దాదాపు ఒక వారం రోజుల ప్రణాళిక అయితే వీళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఈ వారం రోజుల లోపల ఎట్లాంటి పరిణామాలు ఎదురైతే ప్రభుత్వం ఎట్లా దిగి వస్తుందా మరి ఎట్లా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇంకా ఇదైతే ఇప్పటితో అయిపోదు. ఖచ్చితంగా కంప్లీట్ 100% మాకు న్యాయం జరిగి మాకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత అయితే ఇది ఖచ్చితంగా మేము పోరాడతాము, దీనిపైన ఫైట్ చేస్తామని చెప్పి కూడా రైతులైతే ఇప్పటికీ ప్రస్తుత 1 వీక్ ప్రణాళిక అయితే ఏర్పాటు చేసుకున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, రైతుల ఐక్యత మాస్టర్ ప్లాన్ వెంటనే మాస్టర్ ప్లాన్ వెంటనే మాస్టర్ ప్లాన్ వెంటనే జై జవాన్ జై కిసాన్. మీదికి చెప్పి మన తర్వాత వస్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఉద్యమ నిర్మాణం ఉంటుంది. కాకపోతే టెక్నికల్ గా ఇప్పుడు కొంచెం స్లో చేస్తాం. ఏం చేస్తామంటే మామూలుగా అందరికి పోయి కలవడము, ఇది కౌన్సిల్ తీర్మానం చేయాలి కాబట్టి కౌన్సిల్ లో తీర్మానం చేసే కౌన్సిలర్లకు అందరికీ వినతిపత్రం ఇస్తాం. అయ్యా మా బాధ ఇది, మా ఎట్టి పరిస్థితుల్లో మా భూములను ఇండస్ట్రియల్ జోన్ లో కానీ లేకపోతే రోడ్లు కానీ గ్రీన్ జోన్ కానీ తీసేయాలని మరి ఒకటైతే నమ్ముతా ఉన్నాను. ఎమ్మెల్యే గారు మాటలు పెట్టుకున్నారని గంపగోవర్ధన్ గారు నిన్న చెప్పిన ప్రకారం ఈ ఇండస్ట్రియల్ జోన్ అయితే ఇచ్చిపూరు ఏరియా అయితే చేసిందో
ఇది రెసిడెన్షియల్ గా మేము పంపించము, అదే కట్టుబడి ఉందాము, అదే వస్తుందని చెప్పారు. ఆ మాటనే కట్టుబడి ఉంటారు. నంబర్ 2 ఒకటి ఏంటంటే హైటెన్షన్ ఉన్న రోడ్లలోనే 100 ఫీట్ రోడ్లు వస్తాయి తప్ప నీళ్ళ జాగాలు రావు అని చెప్పిండు. మీదికి చెప్పి మన తర్వాత